వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 19వ శ్లోకం, శ్లోక నెంబర్ 19. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. తాత్పర్యం: గాలి వీచని ప్రదేశంలో దీపం ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానంలో స్థిరముగా ఉండును. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు దీపజ్యోతి యొక్క ఉపమానమును చూపిస్తున్నాడు. వీచే గాలిలో దీపజ్యోతి సహజంగానే చంచలంగా ఉంటుంది. దాన్ని నియంత్రించటం అసాధ్యం. కానీ గాలి లేని చోట దీపం ఒక బొమ్మలా నిలకడగా ఉంటుంది. అదే ప్రకారంగా మనస్సు అనేది సహజంగా చంచలమైనది మరియు నిగ్రహించటానికి చాలా క్లిష్టమైనది. కానీ ఎప్పుడైతే యోగి యొక్క మనస్సు సంపూర్ణంగా భగవంతుడితో ఏకమై ఉండునో, అది కోరికలనే గాలి నుండి కాపాడబడుతుంది. ఇటువంటి యోగి భక్తి యొక్క బలంచే నిలకడగా తన మనస్సుని వశమునందు ఉంచుకుంటాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: జస్ట్ as a lamp in a windless place does not flicker, so the disciplined mind of a yogi remains steady in meditation on the Supreme. In this verse, Sri Krishna gives the simile of the flame of a lamp. In the wind, the flame flickers naturally and is impossible to control. However, in a windless place, the flame becomes as steady as a picture. Similarly, the mind is fickle by nature and very difficult to control. But when the mind of a yogi is in enthralled union with God, it becomes sheltered against the winds of desire. Such a yogi holds the mind steadily under control by the power of devotion. Om Namo Bhagavate Vasudevaya.